కేసీఆర్ జై కిసాన్ జై తెలంగాణ జై కేసీఆర్ జై జై కేసీఆర్। జిల్లా పరిషత్ చైర్మన్లు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్లు, మున్సిపల్ మేయర్లు, చైర్మన్లు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు మరియు వివిధ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాను। మీ అందరికీ తెలుసు, 14 సంవత్సరాలు మొక్కవోని దీక్షతో పోరాటం చేసి తెలంగాణ సాధించిన తర్వాత అనేక ఎత్తుగడలతో తెలంగాణ ప్రజానీకాన్ని మొత్తం కూడా మమేకం చేసి తెలంగాణ సాధించడం జరిగింది। ఆ తర్వాత గత 8 సంవత్సరాల్లో తెలంగాణలో కావలసిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ దేశానికి మార్గదర్శకంగా నిలిపి అన్ని రంగాల్లో కూడా తెలంగాణ పౌరులు మొత్తం కూడా గర్వంగా తలెత్తుకొని వాళ్ళందరికీ మనోధైర్యం చెప్పిన వారు కేసీఆర్ గారు। కానీ గత 3 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర రైతుల్ని ఇబ్బంది పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది। ఈ యాసంగిలో వరి వేయవద్దని, వేస్తే నష్టం జరుగుద్దని కేసీఆర్ గారితో పాటు వ్యవసాయ శాఖ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా చెప్పడం జరిగింది। అయినా కురచ్చ నాయకులైన బీజేపీ రాష్ట్ర నాయకత్వం అదేవిధంగా అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వ మంత్రులు మా రైతుల్ని రెచ్చగొట్టి ఎంతో కొంత వరి వేయించడం జరిగింది। ఆ వరి ధాన్యం ఇవాళ కల్లాల్లోకి వస్తుంది, కోతలకు వచ్చింది, దాన్ని ఖచ్చితంగా కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రతి రైతు తన ఇంటి మీద నల్ల జెండా ఎగరేసి చెప్పడం జరిగింది। అదేవిధంగా మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో రోడ్ల రాస్తా రోకోతో మొత్తం తమ నిరసనని తెలంగాణ రైతాంగం తెలియజేయడం జరిగింది। ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇంకా కేంద్ర ప్రభుత్వానికి అర్థం కావట్లే, వినడం జరగట్లే। వాళ్ళ చెవులు, వాళ్ళ యొక్క కళ్ళు, వాళ్ళ యొక్క మెదడు తెరిపించాలనే ఉద్దేశంతో మా నాయకులు కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపుకి విచ్చేసిన రాకేష్ తికాయత్ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం। అదేవిధంగా మరొక్కసారి మన కార్యకర్తల నాయకులందరికీ స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు మన పార్లమెంటరీ పార్టీ నాయకులు కేశవరావు గారు మాట్లాడతారు। ఒక చిన్న విషయం గత 3 రోజులు మన ప్రియతమ నాయకుడు చంద్రశేఖరరావు గారు, మరి నడుం బిగించి వచ్చిన నా సహచరులు, మీ అందరికీ నమస్కారం। ఎందుకు మరి ఇక్కడ గుమిగూడామో, ఎందుకు ఇక్కడ సమూహమయ్యామో మన అందరికీ తెలుసు। ఈ నిరసన నిజంగానే మనకు కొత్తగా కనపడతా ఉంది। సంవత్సరాలుగా చేపట్టిన పద్ధతిని మర్చి కొత్త పద్ధతులు చేపట్టి ఎవరైనా వీళ్ళు మాత్యులు గౌరవనీయులు నిరంజన్ రెడ్డి గారిని మీ ముందు మాట్లాడవలసిందిగా ధర్నాను ఉద్దేశించి విజ్ఞప్తి చేస్తున్నాను। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధినేత మాన్య ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆత్మాభిమానానికి ప్రతీకగా ఈరోజు దేశ రాజధాని నగరంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి రైతుల నిరసన దీక్షకు నేతృత్వం వహిస్తున్నటువంటి మాన్యులు పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, వేదికపై ఉన్నటువంటి ప్రముఖ పోరాట యోధులు, రైతు నాయకులు శ్రీ టికాయత్ గారు, పార్లమెంటరీ పార్టీ నాయకులు పెద్దలు నామా నాగేశ్వరరావు గారు, శ్రీ పెద్దలు కేశవరావు గారు, గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు,
గౌరవ శాసనసభ్యులు, గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్స్, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు సోదరులు గౌరవనీయులు శ్రీ పల్లా రాజేశ్వరరెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీల చైర్మన్లు, ఈ నిరసన దీక్షలో పాలు పంచుకుంటున్నటువంటి సోదరులకు, సోదరీమణులకు, వచ్చినటువంటి మీడియా మిత్రులకు పేరు పేరున అందరికీ తెలంగాణ రాష్ట్ర రైతాంగం పక్షాన నేను శిరస్సు వంచి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. తెలంగాణ రైతులకు కూడా నమస్కరిస్తున్నాను. ఈరోజు అన్నదాతల తరఫున అన్నదాతల ప్రభుత్వం అనేటువంటి కేసీఆర్ ప్రభుత్వం పార్టీ యావత్తు దేశ రాజధాని నగరంలో నిరసనకు పూనుకోవడం అంటే ఇది మనకెవరికి సంతోషం కాదు. ఈ రకమైన అనివార్య పరిస్థితిని కల్పించినటువంటిది కేంద్ర ప్రభుత్వం. మనం అందరం కూడా చూస్తూ వచ్చినాం. గత వానాకాలం సీజన్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు పరిస్థితిని సమీక్షించి కేంద్ర ప్రభుత్వం యొక్క దురుద్దేశాన్ని పసిగట్టి రాబోయే రోజుల్లో వీళ్ళు మెలకబెట్టేటట్లున్నారు, కొనేటట్లు లేదు, రైతుల్ని అప్రమత్తం చేద్దామని చెప్పి ముందే తెలియపరిచినారు. అదే విషయం వానాకాలం ప్రారంభంలోనే మేము చెప్తే ఇంకా యాసంగి రాలేదు, వానాకాలంలోనే ఉన్నారు, మీరు ఇది మాట్లాడుతున్నారు ఎద్దేవా చేసిన బీజేపీ వాళ్ళు. చివరికి వానాకాలం పంటను కొనేటువంటి టైం వచ్చేటప్పటికీ యాసంగిన మేము కొనేదే లేదని తేల్చి చెప్పినారు. కానీ దొంగ మాటలు మాట్లాడి ఎప్పటికప్పుడు మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చినారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, ఆ తదుపరి మంత్రుల బృందం, అంతకుముందు అధికారుల బృందం, మళ్ళీ మరలా 2-3 పర్యాయాలు మంత్రుల బృందం అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చి విజ్ఞప్తి చేసి పరిస్థితిని వివరిస్తే కూడా వాళ్ళు ఎక్కడ కూడా రైతుల పక్షాన సానుభూతి చూపించే ప్రయత్నం చేయకపోగా కొత్త మార్గాలను అన్వేషించండి, ఈ దేశంలో ఉండేటువంటి ముఖ్యమంత్రుల్ని, రైతుల నాయకులను, మేధావులను, వ్యవసాయ శాస్త్రవేత్తలను పిలిపించి సమావేశం పెట్టండి అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ప్రధానికి లేఖ రాస్తే కూడా దాని గురించి కూడా వాళ్ళు పల్లెత్తు మాట్లాడలేదు. కొత్త ఆలోచన ఏదైనా చేద్దాం, మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచం చాలా పెద్దది, పదార్థాల వినియోగానికి సంబంధించి ఏదైనా మేము మెదడు ఓపెన్ చేస్తామనే మాట వాళ్ళు ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. మాట్లాడకపోగా మనకున్న పరిస్థితిని వివరిస్తే మాకు బియ్యంతో మాకేం సంబంధము, ఈ దేశంలో కొనేటువంటి వరి ధాన్యం కానీ, గోధుమలు కానీ, పప్పు దినుసులు కానీ ఏవైనా సరే ధాన్యం రూపంలోనే ప్రభుత్వాలు సేకరిస్తాయి తప్పిస్తే పిండి బట్టి ఏమనో పప్పు బట్టి ఏమనో చేయవు కదా. పత్తిని కూడా బేళ్ల రూపంలోనే కొంటారు తప్పిస్తే విత్తనాలు వేరు చేసి పత్తి వేరు చేసి మన రైతులకు షరతు పెట్టారు కదా. అట్లే మా వరిని కూడా కొనండి, కనీస మద్దతు ధర ఉన్నది కూడా వరికే కదా, వరి ధాన్యానికే కదా, రైతులకు ధాన్యానికి డబ్బులు ఇవ్వండి, కొనండి, మీకేం బియ్యం కావాలో మీరు పట్టించుకోండి, అది మీ బాధ, మాకు సంబంధం లేదు అని చెప్పినాం. లేదు మాకు వర్కౌట్ కాదు, మాకు సంబంధం లేదు, మాకు బియ్యమే కావాలి, ఆ బియ్యం కూడా ముడి బియ్యమే కావాలి, బాయిలు కాదు, రకరకాల షరతులు పెట్టి చివరికి ఇవి ఏం చేయాలి మేము అంటేనంటే మీ ప్రజలకు అలవాటు చేసుకోండి అని హేళనగా మాట్లాడతాడు. నూకలు అలవాటు చేయండి అంటాడు కేంద్ర మంత్రి, దొప్పుడు ఉప్పు బియ్యం అలవాటు చేయండి అని మాట్లాడతాడు. తెలంగాణ రైతుల పట్ల, తెలంగాణ సమాజం పట్ల, ప్రజల పట్ల కనీసమైనటువంటి ప్రేమ, కనీసమైన మర్యాద లేకుండా కేంద్ర ప్రభుత్వ మంత్రి మాట్లాడడం అనేటువంటిది అత్యంత దుర్మార్గం. ఈ అవమానానికి వాళ్ళు జవాబు చెప్పక తప్పకుండా వాళ్ళు జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తెలంగాణ సమాజం దాన్ని క్షమించదు. నేను ఒకటే మనవి చేస్తున్నా, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. సంక్షేమ రాజ్యంలో రాజ్యాంగపరంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాల పాలకుడు కేంద్రంలో లాభ నష్టాలను లెక్కించేటువంటి వ్యాపార మనస్తత్వంతో ఆలోచించకూడదు. శ్రేయ రాజ్యంలో ప్రజల కష్టసుఖాలను సహృదయంతో ఆలోచించినటువంటి వాడే నిజమైన పాలకుడు ప్రజాస్వామ్యంలో. అది గుర్తుపెట్టుకోవాలి కేంద్ర ప్రభుత్వం. ఇలా వ్యాపార సంస్థ కాదు ఇది. అదేవిధంగా చెమటోడ్చి ఇలా తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా నిలిచినారు. పంజాబ్ను తలదన్ని 3 కోట్ల మెట్రిక్ టన్ల వరిని గత ఏడాది పండించినారు. గర్వించదగ్గటువంటి విషయం, తెలంగాణను అభినందించాల్సినటువంటి విషయం, వెన్ను తట్టాల్సినటువంటి విషయం. తెలంగాణ రైతులు చేసే కష్టంలో కేంద్ర పాత్ర లేదు. అక్కడ ఉండేటువంటి వ్యవసాయం, అది అభివృద్ధి జరిగిన తీరు, అణువు అది కేసీఆర్ యొక్క చలవ, కేసీఆర్ యొక్క దార్శనికత, కేసీఆర్ యొక్క పట్టుదలతో
ఇలా తెలంగాణ భారతదేశంలో ఒక అగ్రగామి వ్యవసాయ రాష్ట్రంగా ఎదిగి వచ్చింది. ఇందులో మీ పాత్ర లేదు, కేంద్రం పాత్ర లేదు, చెమటల్లో లేదు, పెట్టుబడుల లేదు, నీళ్లలో లేదు, కరెంట్లో లేదు. కేవలం మీకున్నటువంటి పాత్ర రాజ్యాంగబద్ధంగా కొనేది. ఆ కొనే ఏడుపును కూడా చక్కగా ఏడవనికే చాతగానటువంటి కేంద్రం ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజలను ఢిల్లీకి రప్పించినటువంటి ఒక పాపానికి ఒడిగట్టింది ఇలా కేంద్ర ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. గుర్తుపెట్టుకోవాలి, రైతులు చెమట చిందించి పంట పండించే వాళ్ళే కాదు, సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ కడుపు కాలినప్పుడు కేంద్రానికి చెమటలు పట్టియడం కూడా రైతాంగానికి తెలుసు. ఆ అనుభవం ఇటీవలి కాలంలో ఇక్కడ ఉండేటువంటి రైతు నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఉత్తర భారతదేశం అంతా కూడా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ యూపీ రైతులు లక్షలాది మంది వచ్చి కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి చట్టాలకు వ్యతిరేకంగా, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలలు ఆందోళన చేసి కేంద్ర ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తే చివరికి ఈ దేశ ప్రధాని భారతదేశ స్వతంత్ర భారతంలో 75 ఏళ్ల కాలంలో ప్రజలకు చెంపలేసుకొని క్షమాపణ చెప్పినటువంటి కేంద్ర సర్కార్ ఇది నీతి మాలినటువంటి సర్కార్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. గుండె తగిలిపోయి దుఃఖంతో నా కడుపులో రైతుల యొక్క ఆవేదనతోన నేను ఈ మాటలు అనవలసి వస్తోంది. నాకేం సంతోషం లేదు ఈ మాటలు అనడానికి, చాలా దుఃఖపడి అనాల్సి వస్తుంది. మరి ఇటువంటి పరిస్థితులలో రాష్ట్రాల పట్ల వీళ్ళకి సమభావం లేదు. వాళ్ళ ప్రభుత్వాలు లేని రాష్ట్రాల పట్ల, అక్కడ ఉండే ప్రజల పట్ల, అక్కడ అమలయ్యే విధానాల పట్ల వీళ్ళకి దేశవ్యాప్తంగా ఒక సమభావన లేదు. మరి దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజల పట్ల సమభావన లేని వాళ్ళు దీన్ని ఒక అఖండ దేశంగా మేము నిర్మాణం చేస్తామనేటువంటి మాట ఎంత బూటకమో, ఎంత అబద్ధమో దేశ ప్రజలు గమనించాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. దురదృష్టవశాత్తు ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారే గుజరాత్ 3వసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2011లో దేశంలో ఉండేటువంటి అనేక ముఖ్యమంత్రుల్ని కూడగట్టి ఒక వేదిక మీదకి తీసుకొని వచ్చి ఆ రోజు ఆయన చేసినటువంటి డిమాండ్ మొదటిసారి దేశంలో కనీసం మద్దతు ధరకు ఒక చట్టం తేవాలి అని చెప్పి గ్రూప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ తరఫున కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ పెట్టినాడు. ఆయన పెట్టినటువంటి డిమాండ్కి సంబంధించినటువంటి ఫైలు కనీసం మద్దతు ధర చట్ట రూపం దాల్చాలనేటువంటి ఒక డిమాండ్, ఆ ఫైలు ఈ రోజు సాక్షాత్తు ప్రధానమంత్రి గారి టేబుల్ మీద ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా డిమాండ్ పెట్టింది, ఇలా ప్రధానమంత్రిగా ఆయన టేబుల్ మీద ఉంది. సిగ్గుపడాల ఈ దేశ పరిపాలనా వ్యవస్థ. ఎవరిని మోసం చేస్తారు, ఎంతకాలం మోసం చేస్తారు? 2013లో ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు ప్రధానమంత్రి అభ్యర్థిగా గాంధీనగర్లో పెద్ద సమావేశం పెట్టి దేశంలోని 540 జిల్లాల నుంచి రైతుల్ని ప్రోగు చేసి ఒక వేదిక ఏర్పాటు చేసి అప్పుడున్న యూపీఏ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి మీద నిప్పులు జరిగి, ఇగో కేంద్రంలో ఉండేటువంటి సర్కార్ వడ్లు కొనమంటే కొంటలేదు, ఎక్కువ ఉన్నాయంటున్నది, ప్రభుత్వానికి క్రైసిస్ అంటున్నది. ఒకవేళ రేపు రైతుల యొక్క క్రైసిస్ని ఆదుకోకపోతే, రైతులు పండియకపోతే ప్రభుత్వానికి క్రైసిస్ రాదా? అందుకోసం కొనాలని డిమాండ్ చేసిండు ఆనాడు ప్రధానమంత్రిగా ఉండే ప్రధానమంత్రి అభ్యర్థి. మరి ఆయన మాటలే ఆయన గుర్తు చేస్తున్నాం, మీరు చెప్పిన విషయాలే మేము గుర్తు చేస్తున్నాం. 2014లో 2019 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినారు వ్యవసాయాన్ని ఎన్ఆర్ఈ చేసుకు అనుసంధానం చేస్తామన్నారు, లేదు. 60 ఏళ్లు దాటిన రైతులకు పెన్షన్ ఇస్తామన్నారు, లేదు. అనేక రకాలుగా రైతుల ఆదాయాన్ని 2022 వరకు రెండింతలు చేస్తామన్నారు, లేదు. స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్లను తప్పకుండా అమలు చేస్తామన్నారు, లేదు. అంటే మీరు మాట్లాడిన ఏ ఒక్కటి నిజం కాదు, మీరు మాట్లాడిన ప్రతి ఒక్కటి అబద్ధమే. అబద్ధాల మీద అంబేద్కర్ మహనీయుడు మాట చెప్పినారు, మనందరికీ తెలుసు. కులం ప్రాతిపదికన, మతం ప్రాతిపదికన ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేము ఈ దేశంలో అని చెప్పినాడు. కానీ భారతీయ జనతా పార్టీ, ఆ ప్రభుత్వము అబద్ధాల ప్రాతిపదికన ఎల్లకాలం ప్రజలను మోసపుచ్చొచ్చు అని చెప్పేటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకున్నది. అది సాధ్యం కాదు, దానికి నూకలు చెల్లినాయి, మీకు నూకలు తినిపించే రోజు దగ్గరకు వచ్చిందని చెప్పి మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు ధన్యవాదాలు అర్పిస్తూ ముగిస్తాను. జై తెలంగాణ, వర్ధిల్లాలి కేసీఆర్ నాయకత్వం. మన వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ గారు ఒక పాట ఆలపిస్తారు. జై తెలంగాణ, జై కేసీఆర్.
రైతే రాజయ్యే రోజే చేరువయ్యే కలలన్నీ నిజమయ్యే మన తెలంగాణలో నేలంత సిరులు పండ మన చెరువులన్నీ నిండా సర్కారు సల్లగుండ ముఖ్యమంత్రి నీడలో గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం రాబోతున్నది రైతన్నల రాజ్యం ఆకుపచ్చ చందమామ కందెను సాయం వర్ధిల్లెనంట ఇక మన వ్యవసాయం మచ్చలేని పాలనలో అచ్చమైన నేతగా రైతే రాజయ్యే రోజే చేరువయ్యే కలలన్నీ నిజమయ్యే మన తెలంగాణలో రైతే రాజయ్యే రోజే చేరువయ్యే కలలన్నీ నిజమయ్యే మన తెలంగాణలో రైతే రాజయ్యే రోజే చేరువయ్యే కలలన్నీ నిజమయ్యే మన తెలంగాణలో गांधी के स्वप्नों का ग्राम स्वराज आने वाला है किसानों का राज आने वाले हैं किसानों का राज हर चंद्रमा को सहायता मिल रही है खुशहाल बन रहे हैं अपने खेतों कलंक नहीं शासन में शाश्वत चिन्ह बन రైతే రాజయ్యే రోజే చేరువయ్యే కలలన్నీ నిజమయ్యే మన తెలంగాణలో నేలంత సిరులు పండ మన చెరువులన్నీ నిండా సర్కారు చల్లగుండ ముఖ్యమంత్రి నీడలో అందరం కలిసి పాడాలి ఇది నిజం ఇది స్వప్నం నిజమైందని అందరం తెలంగాణ బిడ్డలమంతా సగర్వంగా పాడాలి గొంతెత్తి भाई थोड़ा ఓ 60 ఏళ్ల నాటి గడ్డు కాలము కరువుత తల్లడిల్లే ఆరుగాలము కరువుత తల్లడిల్లే ఆరుగాలము కరువుత తల్లడిల్లే ఆరుగాలము ఓ 60 साल के अंधेरे काल में शीशे से तड़प रही थी दुनिया नहीं थी दुनिया से तड़प नहीं थी दुनिया గత పాలక పాపాలన్నీ తుడిచే రైతుకు ధైర్యమిచ్చి ముందుకు నిలిపే రైతుకు ధైర్యమిచ్చి ముంగిట నలిచే రైతుకు ధైర్యమిచ్చి ముంగిట నలిచే आ गया है किसानों का जीवन में चंद्रमा करीब आगे है भूखे की भूख मिटाने तेलंगाना राज पर देश ही गर्व कर रहा है किसानों के पक्ष में सरकार की कोशिश है बंजर जमीन में सोना उग रहा है రైతే రాజయ్యే రోజే రేరువయ్యే కలలన్నీ నిజమయ్యే మన తెలంగాణలో किसान राज बनने के दिन करीब आए सपनों साकार हुआ अपने तेलंगाना में రాజయ్యే రోజే కరీబ్ ఆయే కలలన్నీ నిజమయ్యే మన తెలంగాణలో వెనకాల చప్పట్లు కొట్టి చెప్పాలి భయ గట్టిగా జోర్సే ఆ పంటల పెట్టుబడికి ఉచిత ఎరువులు ఎకరానికి మనకు 10,000 రా ఎకరానికి మనకు 10,000 రా ఎకరానికి మనకు 10,000 రా फसलों के लिए मुफ्त कतु एकड़ को मिल रहे 10,000 एकड़ को मिल रहे 10,000 एकड़ को मिल रहे 10,000 अरे कनी विनी
ఎరుగని కరెంటు వెలుగులు ఎకరానికి మనకు 10,000 రా, ఎకరానికి మనకు 10,000 రా, ఎకరానికి మనకు 10,000 రా. నిలిపేసింది రైతన్న ఆత్మహత్యలు, వరమయ్యింది రైతన్నకు రుణమాఫీలు, సాగునీటి కోసం ఎన్నెన్నో ప్రాజెక్టులు, సంస్కరణలతోటి మన ముఖ్యమంత్రి బాటలు. 1,00,00,000 ఎకరాల మాగాణ తెలంగాణ రైతే రాదయ్యే, రోజే చేరువయ్యే, కలలన్నీ నిజమయ్యే మన తెలంగాణలో. మన చంద నిరులు పండ, మన చెరువులన్నీ నిండా, సర్కారు చల్లగుండ ముఖ్యమంత్రి నీడలో. వ్యవసాయానికి చెయ్యొద్దు అప్పులు, సర్కారే అండగుంది వద్దు తిప్పలు, సర్కారే అండగుంది వద్దు తిప్పలు, సర్కారే అండగుంది వద్దు తిప్పలు. ఊరూర నెలకొలిపే రైతు సంఘము సంఘటితమై సాగాలి ముందుకు, సంఘటితమై సాగాలి ముందుకు, సంఘటితమై సాగాలి ముందుకు. ఎవరైనా ఎప్పుడైనా చేశారా రైతుకు, ఇన్నేళ్లకు దిగి వచ్చను చంద్రుడే మన చెంతకు. ఎవరైనా చేశారా రైతుకు, ఇన్నేళ్లకు దిగి వచ్చను చంద్రుడు మన చెంతకు. వ్యవసాయం దండగన్న పాటే మారిందిగా, మన్నును నమ్మిన రైతుకు ఇది కన్నుల పండగ. వ్యవసాయం దండగనే మాటే మారిందిగా, మన్నును నమ్మిన రైతుకు ఇది కన్నుల పండుగ. జై కిసాను జై కేసీఆర్ అని నినదించు, రైతే రాదయ్యే, రోజే చేరువయ్యే, కలలన్నీ నిజమయ్యే మన తెలంగాణలో. నేలంత సిరులు పండ, మన చెరువులన్నీ నిండా, మన కారు చల్లగుండ ముఖ్యమంత్రి నీడలో. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం రాబోతున్నది రైతన్నల రాజ్యము. ఆకుపచ్చ చందమామ కందెను సాయం, వర్ధిల్లేనంట ఇక మన వ్యవసాయం. మచ్చలేని పాలనలో అచ్చమైన నేతగా, రైతే రాదయ్యే, రోజే చేరువయ్యే, కలలన్నీ నిజమయ్యే మన తెలంగాణలో. రైతు పండ, మన చెరువులన్నీ నిండా, సర్కారు చల్లగుండ ముఖ్యమంత్రి నీడలో. రైతే రాదయ్యే, రోజే చేరువయ్యే, కలలన్నీ నిజమయ్యే మన తెలంగాణలో. నీలంత తిరులు పండ, మన చెరువులన్నీ నిండా, సర్కారు చల్లగుండ ముఖ్యమంత్రి నీడలో. జై జవాన్, జై జవాన్, జై కేసీఆర్, జై కేసీఆర్. ప్రస్తుతము భారతదేశంలో రైతాంగాన్ని బొందబెట్టే విధంగా, ఉసురు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం 3 నల్ల చట్టాలు చేస్తే, ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశ రైతాంగాన్ని మొత్తం కూడా ఏకర్ చేసి ఆ 3 నల్ల చట్టాలని వెనక్కి తీసుకునే విధంగా భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షతన అనేక రైతు సంఘాలను ఏకం చేసి 3 చట్టాలని వెనక్కి తీసుకునే విధంగా చేసిన బీకేయూ దేశ నాయకులు, అధ్యక్షులు రాకేష్ తికాయత్ గారిని ధర్నాను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఐ రిక్వెస్ట్ రాకేష్ తికాయత్ జీ టు స్పీక్. इधर से कर दे, रख दे, बैठ जा इधर। पवन ना बैठ जा, आप बैठ जाओ, उधर बैठ जाओ साइड में, बैठो बैठो। वो हिंदी तो समझ लेंगे, हिंदी थोड़ी थोड़ी, नहीं हिंदी समझ लेंगे। आ जाओ। धन्यवाद आप सभी का। यहां पर उपस्थित
केसीआर साहब मुख्यमंत्री तेलंगाना और समस्त जो कैबिनेट है उनका भी धन्यवाद। जो यहां पे लोग आए हैं, जो फार्मर्स आए हैं, जो किसान हैं, जो राइतू हैं, उनका धन्यवाद। जो मेरी बहनें बैठी हैं इनका धन्यवाद। पूरे पुलिस प्रशासन और जो मीडिया के लोग हैं उन सबका धन्यवाद। और सबसे बड़ा धन्यवाद आज तेलंगाना सरकार का है कि जो लड़ाई पिछले 13 महीने से हमने दिल्ली में लड़ी, आज उस लड़ाई को साक्षात होते हम देख रहे हैं कि कोई स्टेट की सरकार आज किसान के इशू पे दिल्ली में इस देश के किसान के साथ में आई। और इशू कोई और नहीं है, इशू है फसलों के दाम के सवाल पे। जो 13 महीने भारत सरकार को बात बताई कि हमारे फसलों के दाम चाहिए, हमको एमएसपी गारंटी कानून चाहिए। पूरे देश में जो 23 फसलें हैं, जो दूसरी और फसलें भी हैं, उन पे भी एमएसपी चाहिए। किसान को लाभकारी मूल्य चाहिए। लेकिन जो भारत सरकार है 13 महीने के आंदोलन में भी उसकी समझ में नहीं आई। ये कई मुख्यमंत्री अभी आए जिन्होंने किसान के इशू पे बातचीत की। छत्तीसगढ़ के मुख्यमंत्री गए तो उन्होंने सिफारिश करी कि जब आपकी भारत सरकार से बातचीत हो तो हमारी फाइल रुकी हुई है, उस फाइल की भी बात करना। तेलंगाना के मुख्यमंत्री से बात हुई कि फसलों के दाम नहीं मिल रहे, हमारे स्टेट में फसलों की खरीद नहीं होती, आप आंदोलन की शुरुआत करो। ममता बनर्जी से बात हुई, उन्होंने कहा कि फसलों की खरीद नहीं होती, आप बातचीत करो। देश में हो क्या रहा है? मतलब किसान ऐसे ही मरता रहेगा? किसान आंदोलन करेगा तो उसके खिलाफ पर्चे दर्ज होंगे? किसान अगर आंदोलन की बात करेगा तो उसको ईडी और उसके जो भी उसके चमका आएंगे, कोई अधिकारी आएगा तो उसके खिलाफ पर्चे दर्ज होंगे? क्या हालात यह होगी कि देश में अगर किसान की, मजदूर की, गांव की, आदिवासी की बात करना कोई इस देश में गुनाह हो गया? क्या इसकी कंप्लेंट कहीं यूएनओ में करें? लेकिन यह देश का किसान कमजोर नहीं है, ना था और ना है। यह देश का किसान लड़ेगा। जो उसकी लड़ाई है, जो उसके हक हुकूक है, उसके लिए लड़ेगा। फसलों के दाम चाहिए, गारंटी कानून, एमएसपी गारंटी कानून। जब एमएसपी की बात करते हैं तो कहते हैं जी एग्रीकल्चर स्टेट का सब्जेक्ट है, कि स्टेट वाले खरीद करेंगे। स्टेट वाले जब 500 रुपया ज्यादा देते हैं तो उनकी खरीद बंद करते हैं। यह अन्याय है किसान के साथ में। और एक और बड़े आंदोलन की देश में जरूरत है। आज हमको प्रेस वाले जैसे ही यहां से बाहर जाएंगे तो प्रेस के लोग कहेंगे जी आप तो पॉलिटिकल मंच पाए। लेकिन यहां कोई पॉलिटिकल मंच नहीं है। जो देश में किसान की बात करेगा हम उसके साथ खड़े होंगे। ये कोई पॉलिटिकल नहीं है। यहां के आज जो मुख्यमंत्री हैं वे कोई पॉलिटिकल नहीं है, वे किसान हैं, वे राजतू हैं। यहां के जितने भी मिनिस्टरी बैठे हैं वे सारे किसान हैं। धान उनके सामने पड़ा हुआ है। जो पेड़ी है वो उसको लेकर आए हैं। ये कोई वोट मांगने नहीं आए यहां पे, ये मांगने आए अपनी फसलों के दाम मांगने आए हैं। और हम धन्यवाद देना चाहते हैं ऐसे मुख्यमंत्री का। हम स्वागत करेंगे, उसके मंच पे हम बार बार जाएंगे। जो मुख्यमंत्री किसान के इशू पे अपने स्टेट की पॉलिसी के लिए दिल्ली में लड़ेगा, भारतीय किसान यूनियन और एसकेएम उसका हमेशा साथ देगी। अभी बहुत से इशू आएंगे। बिजली अमेंडमेंट बिल आएगा, उसमें पता है आपको क्या है? अगर कोई किसान 2 पशु अपने पास में रख रहा है तो उसको कॉमर्शियल कनेक्शन लेना पड़ेगा। ये बिजली अमेंडमेंट बिल में है। क्या कोई किसान जिंदा रह जाएगा? 2 पशु अगर होंगे
तो किसान जिंदा रह जाएगा, कॉमर्शियल कनेक्शन लेगा। हमने बात करी है कि जैसे तेलंगाना में है, उनकी जो पॉलिसी है वो करंट फ्री देते हैं, बिजली फ्री देते हैं, पूरे देश में लागू क्यों नहीं होता? हमने कहा कि 10,000 रुपए एकड़ जो पॉलिसी आपके स्टेट में है, हमने कहा कि ये पॉलिसी पूरे देश में लागू हो, 10,000 रुपया एकड़ वे अपने फार्मर्स को देते हैं। हमने बहुत जगह स्पीच में कहा, तेलंगाना का नाम लिया हमने, जो भी मुख्यमंत्री काम करेगा हम उसका नाम लेंगे। हमने कहा कि वहां पे अगर कोई भी किसान की डेथ होती है तो उसको मुआवजा मिलता है। यह होना चाहिए, यह पूरे देश में क्यों नहीं है? 5 लाख है, वो पूरी पॉलिसी का पता है। आज हिंदुस्तान में सबसे बेहतरीन अगर पॉलिसी है तो तेलंगाना की है, हम उसका जिक्र करते हैं हर जगह। हम गए, इनकी पॉलिसी का पता किया, हमने कहा कि भारत सरकार 6,000 रुपए देती है, प्रधानमंत्री की तरफ से 6,000 रुपए किसानों को आता है, लेकिन वो सब किसानों को नहीं आता। वो 2 महीने उस 2,000 रुपए देते हैं, मतलब 3 किस्तों में। वो पहले 2 महीने प्रचार करेंगे, हम पैसा देंगे देंगे, फिर जब पैसा दे देते हैं फिर कहते हैं पैसा दिया दिया। भाई डॉलर दे रहे हो क्या, या कुछ दे रहे हो क्या? मतलब इंडियन करेंसी है, इंडियन करेंसी तो उसी रेट में चलेगी। आप जाओ, ये पॉलिसी हमने ये कहा था, और ये पॉलिसी हमारी बहुत पहले से, करीब 10-15 साल से हम ये पॉलिसी लेकर आना चाहते थे कि डायरेक्ट सब्सिडी जब तक भारत सरकार किसानों को नहीं देगी, किसान जिंदा नहीं रह सकता। हमारा जो संगठन है ये बाहर के कंट्रियों में भी है, करीब 73 कंट्रियों में हमारा संगठन काम करता है। हम वहां पर जाकर देखते हैं कि 72% तक सब्सिडी। साउंड माइक करो भाई, ठीक माइक करो, ये तो हिंदी समझने वाले लोग हैं। वहां तो आंदोलन ठीक चलेगा, आंदोलन तो होगा, एक आध दिन आंदोलन। भाई मार्च तो हैदराबाद में भी निकलेगा, आएंगे वहां पे भी, और मुख्यमंत्री जी को किसानों के बीच में ही बुलवाएंगे फिर। तो जो इशू है, इशू यह है कि भारत सरकार की पॉलिसी एग्रीकल्चर से अलग हो रही है। ये देश के किसानों की जमीन को बेचना चाहते हैं। आप देखोगे कि किस तरह की पॉलिसी है। हम तो दिल्ली से, यहां से 130 किलोमीटर दूर दिल्ली के किसान आंदोलन करते हैं, दिल्ली को चारों तरफ से घेर के आंदोलन करते हैं। कहते हैं जी लोग कम आए, साउथ से लोग नहीं आए जी, आपके बिहार से लोग नहीं आए जी दिल्ली में, मतलब आने नहीं दिया किसी को। जो सरपंच होता था गांव का, उसकी जिम्मेदारी थी कि आपके गांव से अगर कोई आदमी जाएगा तो उसका नाम बताना पड़ेगा थाने में। मतलब थानेदार चौकीदारी करता था कि दिल्ली के आंदोलन में कोई जा रहे हैं क्या, यह हालात थी। लेकिन उसके बाद में भी आए, और अभी हालात और खराब होंगे। आपके यहां पर तो पता नहीं, लेकिन दिल्ली एनसीआर में अभी 10 साल पुराना ट्रैक्टर बंद कर दिया, पूरा गाड़ियां बंद कर दी। क्या कोई किसान ऐसा है कि 10 साल पुराना ट्रैक्टर, पंपिंग सेट जो अपने खेत में पानी देता है डीजल से, क्या वो जिंदा रह सकता है? क्या 10 साल में किसान ट्रैक्टर बदल सकता है? क्या कोई गाड़ियां बदल सकता है 10 साल में? लेकिन अभी पॉलिसी आई कि 10 साल पुराना डीजल से चलने वाला वाहन यहां पे नहीं चलेगा। उसका हम पूर्ण रूप से विरोध करेंगे। और जो दिल्ली में पिछले 26 तारीख को जो ट्रैक्टर आए थे, 4 लाख ट्रैक्टर दिल्ली में आए थे, वो वही 10 साल पुराने ट्रैक्टर थे जो दिल्ली की सड़कों पर आए। हमने उनको कहा, उन्होंने कहा जी ये ट्रैक्टर जो 10 साल पुराना है ये खेत में नहीं चलेगा। अब हमने कहा कि ये ट्रैक्टर खेत में भी चलेगा और ये दिल्ली की चमचमाती सड़कों के ऊपर भी चलेगा। तो देश का किसान 4 लाख ट्रैक्टर देश का किसान दिल्ली की सड़कों पर लेकर आया, जिसमें यह बताया गया कि उन्होंने लाल किले पे राष्ट्रीय ध्वज का अपमान किया।
हमने करीब 5-6 लाख राष्ट्रीय ध्वज उन ट्रैक्टर पर लगाए, पूरी दिल्ली में चलाए, लेकिन एक बदनाम और साजिश करने का एक आरोप लगाया, वो बेबुनियाद था। उसका जवाब दिया देश के जनता ने। और जब भी संयुक्त मोर्चा कोई आह्वान करता था तो पूरे देश का किसान सड़कों पर आता था। वो ट्रैक्टर के माध्यम से आओ, वो पैदल आओ, वो रेल के सामने आओ, वो सड़क पे आओ, उस आंदोलन में पूरे देश के किसानों की भागीदारी थी। और हम आज भी कह रहे हैं, अगर किसान और मजदूर आदिवासी को जिंदा रहना है तो एक बड़ी लड़ाई लड़नी पड़ेगी। हमने कहा कि जितने भी विपक्ष के मुख्यमंत्री हैं, आप अपनी मीटिंग करो पहले दिल्ली में। आपको क्या करना है, आपकी भूमिका क्या रहेगी? हम किसान तो लड़ते रहेंगे साहब, लेकिन आपकी भूमिका क्या रहेगी? अगर आप नहीं लड़ोगे तो हम तो लड़ाई और आंदोलन करके अपना बचा ले जाएंगे, लेकिन आपकी कुर्सियों का क्या रहेगा? अगला टारगेट तो एक का स्टेट रहेगा आपका। जैसा उत्तर प्रदेश में हुआ, देश में अब कोई चुनाव नहीं है, देश में कोई इलेक्शन और कोर्ट कचहरी नहीं है। अब भूल जाओ उन सबको। 2-2 साल तक देश में फैसले होंगे, उसके बाद में सबको राज्यसभा चाहती है। क्या हो रहा है देश में? लेकिन हम तो सम्मान करते हैं, हम तो कोर्ट का भी सम्मान करते हैं और राज्यसभा का भी सम्मान करते हैं। ये किसान तो आंदोलनकारी हैं, इसको अलग अलग नाम से पुकारा जाता है, उसको पुकारते रहो। हम तो आंदोलन करते रहेंगे। हमको आंदोलन जीवी कहो, हमको खालिस्तानी कहो, हमको पाकिस्तानी कहो, हमको अफगानिस्तानी कहो, हमको गुंडे और मवाली कहो, कुछ ही कहते रहो। हमको तो फसलों के दाम चाहिए। ये आंदोलन जारी रहेगा। एक बड़े आंदोलन की देश में फिर जरूरत है, वो बड़ा आंदोलन फिर देश में होगा। लेकिन उम्मीद ये है कि अब की बार जो सत्ताधारी लोग हैं, उनका मुकाबला करने के लिए दूसरे लोगों की भी जरूरत पड़ेगी। आप भी अपना एक गठबंधन बना लो, जो खास करके विपक्ष के लोग हैं, अपना भी एक गठबंधन बना लो। हालात ये हैं आज भी विपक्ष की कि जैसे समुद्र के बीच में पानी के जहाज में सब लोग सवार हैं और वो तूफानों में फंसा हुआ है, लेकिन लड़ाई वहां पे ये हो रही कि इस जहाज का कैप्टन कौन है। कैप्टन तो जब बचोगे जब बाहर किनारे लग जाओगे। अभी तो समुद्र के बीच में है सारे के सारे। सब इकट्ठे हो जाओ, सारे ही कैप्टन हो। बाहर आ जाओगे तो सभी कैप्टन हो, नहीं तो अंदर तो सब डूबने की कगार पे हैं। लड़ाई लड़नी पड़ेगी आपको भी। सब इकट्ठे हो गए, लड़ाई लड़ो। हमारी जरूरत होगी तो हमको भी बुलवा लेना। लेकिन हम ये है कि जो किसान हैं, जो मजदूर हैं, हम आएंगे, तेलंगाना में भी आएंगे। वही है मुख्यमंत्री जी से बात। उन्होंने कहा कि हम भी किसान हैं और हम आपकी लड़ाई के साथ में हैं। तो मैं धन्यवाद देना चाहते हैं कि जिन्होंने किसान, अपने आप को किसान बताया मुख्यमंत्री रहते हुए, तो हम आपकी लड़ाई लड़ेंगे। आप अपनी सरकारों की लड़ाई लड़ो और किसानों की लड़ाई हमारे पर छोड़ दो। हम वो लड़ाई लड़ेंगे और पूरे देश भर के किसानों को इकट्ठा करेंगे और एक नई एग्रीकल्चर पॉलिसी देश में लागू हो। एग्रीकल्चर पॉलिसी क्या होगी, किसानों का हक में क्या होगा, देश में जो बेरोजगारी है उसका क्या होगा, महंगाई पे क्या हाल होगा। आज क्या हाल हो रहा है, पेट्रोल के, डीजल के इसके क्या रेट हैं, गैस के सिलेंडर का क्या हाल है, महंगाई, एजुकेशन के इसके क्या हाल है, मेडिकल फैसिलिटीज का क्या हो रहा है। लेकिन उसकी तरफ कोई ध्यान नहीं है। ध्यान सिर्फ एक बात का है कि हिंदू मुस्लिम करवाओ, लोगों को फाड़ो, इनमें लड़ाइयां करवाओ। सरकार तो ऐसी नहीं होती थी कि झगड़ा करवावे, लेकिन आज चल यही रहा है कि झगड़ा करवाओ, वोट लो, झगड़ा करवाओ, वोट लो। इससे नहीं काम चलेगा। काम चलेगा फसलों के दाम से, एमएसपी गारंटी कानून से। जो एक समझौता हुआ था हमारा दिल्ली में, उस समझौते में यह था कि एमएसपी गारंटी कानून पे एक कमेटी बनेगी। उस कमेटी के लिए हमने बात की तो उन्होंने कहा कि अपने 2-3 लोगों के नाम दे दो। हमने उनको चिट्ठी लिखी कि इसका रेफरेंस बताओ, पूरा कमेटी में कितने लोग होंगे, इसका अध्यक्ष कौन होगा, इसका कार्यकाल कितने समय का होगा,
इसको क्या पावर होगी? चिट्ठी का जवाब देने से मना कर दिया, कोई जवाब नहीं दिया। यह होगा कि 3 लोग किसानों की तरफ से ले लोगे, 11 लोगों की अगर कमेटी बनी तो 8 लोग अपने ले लोगे, और जब वहां पे वोटिंग आएगा कहेंगे जी किसानों की तरफ से तो 3 लोगों ने प्रस्ताव करा के गारंटी कानून बने और 9 लोग उसके खिलाफ थे, तो प्रस्ताव करके दे देंगे कि एमएसपी गारंटी कानून की देश में जरूरत नहीं है। लेकिन ये लूटते हैं, ये फसलों को आधे रेट पर लूटते हैं। बिहार में 800 से और 900 रुपए पे पेड़ी की खरीद होती है इसकी, क्या कोई किसान बच जाएगा? उत्तर प्रदेश के जो पूर्वांचल का जो क्षेत्र बिहार से लगता हुआ है उसमें 1000 से 1200 रुपए की खरीद होती है। हरियाणा, पंजाब, उत्तर प्रदेश का कुछ क्षेत्र वो आंदोलन करके उसकी खरीद हो जाती है कुछ, लेकिन पूरे देश में नहीं है। बाजरा 1000 से 1100 रुपए बिकता है, मक्का 800 रुपया बिकती है, मतलब आधे रेट में फसलों की खरीद होती है। इसलिए देश में एमएसपी गारंटी कानून चाहिए, और यह शुरुआत हो चुकी है। आज आपने लड़ाई में हिस्सा लिया, कल दूसरे मुख्यमंत्री आएंगे, परसों तीसरे आएंगे। एक ये किसान की आवाज बनी, आपने एसकेएम का समर्थन किया, आपने दिल्ली के आंदोलन का समर्थन किया, और आपने अपने तेलंगाना से यहां पे हजारों लोगों को बुलवा के इस आंदोलन का सपोर्ट किया, और दिल्ली के ताज को यह बताया कि हम कमजोर नहीं हैं, हम लड़ाई दिल्ली मान के भी लड़ सकते हैं और अपने तेलंगाना भी लड़ाई लड़ेंगे। तो आपका धन्यवाद, मैं मुख्यमंत्री जी का, पूरी उनकी टीम का धन्यवाद देता हूं, किसानों का धन्यवाद देता हूं, जो मेरी माताएं बहनें, जो बच्चे यहां पर आए, जो प्रेस के लोग हैं, उनका धन्यवाद देना चाहता हूं कि प्रेस पे भी, कैमरा और कलम पे भी देश में पहरा है, इनको भी मुक्त करवाना है। जो भी प्रेस के लोग अगर पक्ष में लिखेंगे तो जैसे मध्य प्रदेश में हाल हुआ इस तरह का हाल होगा। देखा देश में बन रही है, यहां पे एलआईयू, इंटेलिजेंस सब होंगे। आप भारत सरकार को बता दें, उसके लिए तैयार रहें। ये देश का किसान आंदोलन कहां, कब और कैसे होगा वो आने वाले टाइम पे हम बताएंगे। धन्यवाद। जय हिंद, जय भारत, जय तेलंगाना। ठीक है जी। ఇప్పుడు దేశ రైతాంగాన్ని ఏ విధంగానైతే తన స్ఫూర్తితో 3 చట్టాలని వెనక్కి పంపించిండ్రో అదే విధంగా తెలంగాణ రైతాంగం చేస్తున్న పోరాటానికి కూడా స్ఫూర్తినిచ్చే విధంగా మాట్లాడిన గౌరవనీయులు రాకేష్ తికాయత్ గారికి తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున హార్దిక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। ఇప్పుడు మన రసమై బాలకిషన్ గారు ఒక పాట పాడతారు। మైక్ సెట్ చేసుకో। హలో, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్। నీ పుట్టుకతో తెలంగాణ పున్నమాయనా, నీ పుట్టుకతో తెలంగాణ పున్నమాయనా, నీ మాటలతో తెలంగాణ ఏకమయ్యనా, నీ అడుగులతో తెలంగాణ అడుగులేసెనా, మీ చూపులతో తెలంగాణ చూపు మారెనా। జయ హో కేసీఆర్, జయ హో కేసీఆర్, జయ హో కేసీఆర్,
జయము 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 మీకు జయము కలుగును, మీకు విజయం కలుగును. మీ త్యాగాల దీక్షతోని ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మళ్ళీ మీ త్యాగాల దీక్షతోని కేంద్రం వడ్లు కొంటుందన్నటువంటి ఒక భరోసానిచ్చినటువంటి మీ దీక్షకు విజయం కలగాలని చెప్పేసి మనమందరం చప్పట్ల ద్వారా సార్కు శుభం కలగాలని చెప్పేసి మనమందరం కోరుకుంటూ ఒకే ఒక్క మాట, ఇక్కడికి వచ్చిన మాట ఇందాక సాయి వాడిండు, మా తెలంగాణలో కాళేశ్వరం ద్వారా పంటలు ఎట్లా పండుతున్నాయని. మరి ఈ పండించినటువంటి పంట మీరెందుకు కొనరని చెప్పేసి మనం అడుగుదామన్నోళ్ళు చప్పట్లు కొట్టురి. అయ్యా, ఈ దేశ ప్రధానమంత్రి గారు మోడీ గారు, ఓ నడ్డా గారు, తొండి మాట చెప్పే బండి బెండు గారు కట్టిండు కదా. మోడీ గారు, ఓ నడ్డా గారు, తొండి మాట చెప్పే బండి బెండు గారు. మోడీ గారు, ఓ నడ్డా గారు, తొండి మాట చెప్పే బండి బెండు గారు. మోడీ గారు, ఓ నడ్డా గారు, కిరికిరి పెట్టే ఓ కేంద్రం సారు. మోడీ గారు, ఓ నడ్డా గారు, కిరికిరి పెట్టే ఓ నడ్డా గారు. మా తెలంగాణ మీద చిన్న సూపు ఎందుకు అయ్యా, మా తెలంగాణ మీద చిన్న సూపు ఎందుకు, మా వడ్డను కొనుమంటే మీరు గునుగుడెందుకు. మోడీ గారు, ఓ నడ్డా గారు, ఓ మోడీ గారు, ఓ నడ్డా గారు, అది జై కేసీఆర్. అరే చలో చలో. ఆ తెలంగాణ రాష్ట్రంలో పండించిన ప్రతి గింజను మేమే కొంటామని దగులు మాజీ మాటలాడి తెలంగాణ పండంలో పండించిన వరి పంటను మేమే కొంటామంటూ దగులు బాజీ మాటలాడి నరం లేని నాలుకను తిర్లేసి మర్లేసి అన్న మాట అనలేదని అబద్ధాలు చెప్పుడేంది పంజాబుల గుజరాతుల. అయ్యా, మేము వడ్లు వండిస్తే వాళ్ళ రాళ్ళు వండిస్తున్నారా? పంజాబుల గుజరాతుల ప్రేమలెందుకో, మా తెలంగాణ అంటే మీకు పట్టదెందుకో. మోడీ గారు, ఓ నడ్డా గారు, అది తొండి మాటలాడారు బండి గారు. మోడీ గారు, ఓ నడ్డా గారు, తొండి మాటలు బండి బెండు గారు. అరే సర్కారు కంపెనీల అర్రాదుకు పెట్టినారు, అడుగడుగున నుడగకుంట అమ్మకాలు జరిపినారు. అరే సర్కారు కంపెనీల అర్రాదుకు పెట్టినారు, అడుగకుండా నుడగకుండా అమ్మకాలు జరిపినారు. బడా కంపెనీలతోటి సోపదైద గట్టినారు, ఆదానికి అంబానికి ఆరతులే పట్టినారు. అరే మతం రంగు పులుపుకున్న జెండలెందుకో. అయ్యా, ఇచ్చిన మాట నిలబెట్టుకోనప్పుడు భగవంతును కూడా ప్రశ్నించినటువంటి భక్త రామదాసు పుట్టినటువంటి తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలం అడుగుతున్నాం, మతం రంగు పులుపుకున్న జెండలెందుకో, ఇతం లేని రాతి, అరే ఇతం చేని మీకు రాతి గుండెలెందుకో. మోడీ గారు, ఓ నడ్డా గారు, అది మోడీ గారు, ఓ నడ్డా గారు, ఆ తొండి మాటలు బండి బెండు గారు. అరే తిరగబడ్డ తెలంగాణ మర్లబడ్డ తెలంగాణ, అరే తిరగబడ్డ తెలంగాణ మర్లబడక ముందని వరిపై మీ వైఖరేందో బాజాప్తా చెప్పాలే. అరే తిరగబడ్డ తెలంగాణ మర్లబడక ముంద మీరు వరిపై మీ వైఖరేందో బాజాప్తా చెప్పాలే. అరే రాష్ట్రాల స్వేచ్ఛ పైన కర్రా పెత్తనము మాన్ కలుపుగోని తనంతోని అడుగు ముందుకెయ్యాలి. అరే ఉద్యమాలు కొత్త కాదు తెలంగాణకు, అవునా? ఉద్యమాలు కొత్త కాదు తెలంగాణకు, ఇక బుద్ధి చెప్పి తీరుతాము బాజాపాకు. మోడీ గారు, ఓ నడ్డా గారు, మోడీ గారు, ఓ నడ్డా గారు, తొండి మాటలు గారు. జై తెలంగాణ. యాసంగి వడ్లను వెంటనే
కొనాలి కొనాలి థ్యాంక్ యూ. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఇప్పుడు ధర్నాను ఉద్దేశించి కూడా బుద్ధి వచ్చే విధంగా ఇప్పుడు మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ధర్నాను ఉద్దేశించి మాట్లాడతారు. తెలంగాణ ప్లీజ్ 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 నగేష్ ప్లీజ్ తెలంగాణ కిసానों के మైక్ వస్తలేదా ఈడ ఏ బాబు ఈడ మైక్ వస్తలేదా ఏం చేస్తాను మైక్ వస్తలేదా ఇదడ దిప్పు తిరుగుతుందా తింపు అటు దింపు మీరు అడ్డం జరగండి ఇక. హలో, అడ్డం మీరు వెనక జరగండి, మైక్ వస్తుంది. ఇప్పుడు వస్తుందా ఇప్పుడు मंत्रीगण, माननीय सांसद, के लिए हमारे भाई के नेता और हम सबके अलावा हमारे साथ मदद जुटाने के लिए आए हुए हमारे भाई, इस देश के एक महान किसान नेता के बेटा महेंद्र सिंह टिकैत जी के बेटा और आज के किसानों का इस देश का प्रतिनिधि माननीय राकेश टिकैत जी और उनके साथी भाई, मैं आप सबका प्रणाम करता हूं। आज इतने दूर करीब 2000 किलोमीटर तेलंगाना राज्य के पूरे ही विधायक, पूरे ही मंत्री और किसान बंधु जो संगठन है उसके सारे ही प्रतिनिधि इतने कड़ी धूप में दिल्ली क्यों आए हैं? क्यों आना पड़ा? क्या मजबूरी थी? जैसा हमारे बालकृष्ण अभी गा रहे थे
क्या पाप किया तेलंगाना के किसानों ने? धान उगाना ही पाप था? भारत के प्रधानमंत्री नरेंद्र मोदी जी को मैं चेतावनी देना चाहता हूं, आप चाहे किसी से भी खिलवाड़ कर सकते हो, लेकिन किसानों से नहीं। भारत का इतिहास बताता है, जहां भी कष्ट पाकर किसानों के आंखों से पानी निकले, वहां की सरकार जरूर सत्ता से बाहर निकले। ये शक्ति हमारे देश के किसान में है। सत्ता में कोई परमानेंट नहीं है, लेकिन जब आप सत्ता पे हो, उस नशा में होश खो जाके आप और आपके मंत्री दूसरे मंत्रियों के साथ, राज्यों के मंत्रियों के साथ, किसानों के साथ एक अपमानित रूप से व्यवहार करे, ये बिल्कुल हमें स्वीकार नहीं है। जब हमारे निरंजन रेड्डी जी, हमारे कृषि मंत्री और उनके साथ कुछ मंत्री दिल्ली में आए थे, तेलंगाना किसानों को मांग लेके, यहां के आपके मंत्री पीयूष गोयल साहब का जो व्यवहार था, बहुत ही बुरा था, बहुत ही अपमानित था। बेहतरीन चावल उगा के देश को अन्न देने वाले अन्नदाताओं को इस पीयूष गोयल जी ने कहा, भाई किनकी खिलाओ, किनकी खिलाओ, किनकी यानी के टूटा हुआ राइस के टुकड़े, बेहतरीन राइस उगा के देश को अन्नदान देने वाले किसानों को से कहा गया कि आप किनकी खाओ, तेलंगाना जनता को ये आदत डालो कि टूटा हुआ राइस खाओ। यह है मर्यादा। भारत सरकार का यही नीति है। जो भी एक न्यायिक मांग लेके आए, धर्म का मांग लेके आए, उसके साथ ये व्यवहार हो, ऐसा हो। वो मंत्री पीयूष गोयल नहीं है, पीयूष गोलमाल है। वो समझता क्या है, मुझे समझ में नहीं आता। उल्टा सुल्टा बोलने लगता है। देश के कोने कोने के बारे में उनको क्या नॉलेज है, क्या बात मालूम है, हमें समझ में नहीं आता। हमारा तेलंगाना राज्य का एक अलग किस्सा है। हम अपने अलग राज्य थे, जबरदस्ती जबकि दिल्ली सरकार ने हमको आंध्र प्रदेश में मिला दिया। आंध्र प्रदेश में मिलने के बाद कई दुख हमें झेलने पड़े। जो प्रोजेक्ट हमारे लिए बनने थे वो बंद कर दिए गए। जो हमारे लिए शुरू किए गए थे, कई दशकों तक उसको पेंडिंग रखा गया। किसान को ना नहर से, बांध से पानी मिला, मजबूरन जमीन का पानी को ढूंढना पड़ा। आप हैरत करेंगे राकेश टिकायत जी, शायद ही तेलंगाना के मुकाबले में सारे देश में कहीं भी इतने बोरवेल नहीं होंगे। तेलंगाना राज्य में ही सिर्फ तेलंगाना राज्य में आज 30 लाख बोरवेल चलते हैं। 30 लाख। वहां के किसानों ने अपने खून पसीने की कीमत से 50,000 करोड़ के ऊपर खर्च करके इन 30,000 बोरों का खुदवाई की, लाइनों के लिए, करंट लाइन के लिए पैसा भर्ती किया, अपने आप में मोटर खरीदा और उससे धान उगाने का काम किया कईयों दशक, आंखों में पानी लेते हुए। यह हमारी दुख भरी कहानी थी। सारी व्यवस्था, जो माइनर इरिगेशन का व्यवस्था था, जो हमारे महान काकतीय राजाओं ने दिया था, आंध्र प्रदेश सरकार ने उसको नजरअंदाज किया, उसको बर्बाद किया। उसके बाद जमीन में पानी नीचे गया 800 फीट में, 1000 फीट में, 900 फीट में पानी मिलता था। खेत उगाओ, बीच अदर में सूख जाओ, बिजली 5-6 घंटा भी सही नहीं आता। अब क्या करे किसान। एक जिला है जी महबूबनगर,
उस जिले का आबादी है 35 लाख, वहां से 20 लाख लोग पेट हाथ में लिए मजदूरी करने देश के कोने कोने में जाते थे। ये हमारा दुख था। किसानों के आत्महत्या हजारों की तादाद में, और किसानों के परी काम करने वाले जो दूसरे लोग होते वो भी बिछड़ गए। सारी ग्रामीण व्यवस्था में दुख ही दुख भर गया था, पूरे बिखर गए थे। तेलंगाना समाज में एक जबरदस्त शोक, उससे लेके तेलंगाना जनता 1956 से लेके 6 दशक तक अलग राज्य का मांग करते रहे। हम अलग राज्य मांगते हुए कई बार कई हमारे युवा शहीद हुए। 1969 के मूवमेंट में हमारे 400 युवा पुलिस गोली के शिकार हुए, मारे गए। कई लोग, लाखों लोग जेल गए। हम कई दुख झेले थे। जब इस बार 201 में ये गुलाबी झंडा उठा, फिर एक बार जय तेलंगाना नारा गूंजा, तो हमने काफी प्रयास करके पूरी देश के राजनीतिक दलों को समझा के मना लिया। काफी मशक्कत के बाद, काफी काम करने के बाद, 14-15 साल के लगातार लड़ाई के बाद 2012 जून देखो तेलंगाना राज्य बना। तेलंगाना 14 राज्य हमारा बना। आखिर हमारा सपना साकार हुआ। राज्य बनने के बाद वहां का जनता उनके प्रतिनिधि चुनने में टीआरएस पार्टी को वहां सरकार चलाने का आदेश दिया। हम जब से चला रहे, सर्वोच्च प्राथमिकता हमारा खेती किसानी पे था। हम सारे जलाशय, जो तालाब गांव गांव में होता है, 46,000 तालाबों का पुनरावृत्ति किया मिशन काकतीय के नाम। अब वो सारे के सारे हरे भरे दिखते हैं। जमीन की पानी जो ग्राउंड वाटर है वो ऊपर आ गया। बिजली नहीं थी हमारे पास, बिजली की बड़ी किल्लत थी जब तेलंगाना बनी थी। काफी कोशिशों से कई हजारों करोड़ खर्च करके हिंदुस्तान का इकलौता राज्य, एक ही राज्य है आज हिंदुस्तान में 24 घंटा हर किसी को क्वालिटी पावर देता है। आज हम देखते हैं सारे देश में जंग। प्रधानमंत्री के खुद के गुजरात राज्य में भी किसान उमड़ पड़े हैं रोडों पे करंट का मांग करते हुए। सारे हिंदुस्तान परेशान है। लेकिन मैं फख्र से कह सकता हूं एक ही तेलंगाना राज्य है जहां हर किसी को 24 घंटा उत्तम दर्जे का पावर दिया जाता है। और खास तौर पर आपने अपने भाषण में जो कहा, किसानों के लिए 24 घंटा मुफ्त करंट देने वाला एक ही एक राज्य है हिंदुस्तान में, तेलंगाना राज्य। हमारे तालाबें भर गई, बिजली सही हुई, 30 लाख बोर काम करने लगे, हमारे पैदावारी लाजमी है बढ़ेगी। और पीयूष गोलमाल कहते हैं, भाई क्या चमत्कार किया तेलंगाना ने। हां किया जी, चमत्कार ही किया। अगर आप नहीं समझेंगे हम क्या करेंगे। जब हमारे पार्लियामेंट के नेता माननीय केशवराव जी राज्यसभा में सवाल उठाए, वो तो उनको ना समझ करार दे रहे थे। मैं पूछ रहा हूं पीयूष गोयल जी, ना समझ कौन है? हमारे केशवराव जी है, ये आप खुद में ना समझ है। कौन ना समझ है? ऐसे बातें, इतने अहंकार कहां से आए आपको? क्यों ऐसी बातें करते हैं? हां चमत्कार हुआ जी। मैं कहता हूं एक मुख्यमंत्री होने के नाते 2014 और 2022 का तुलना करके देखे, तेलंगाना में सिंचाई, तेलंगाना के कृषि क्षेत्र में 1 करोड़ की बढ़ोतरी आई, 1 करोड़ एकड़ की बढ़ोतरी आई। देश के प्रधानमंत्री
सच्चे अच्छे ईमानदार प्रजा प्रेमी प्रधानमंत्री होते, ये तेलंगाना किसानों ने जो काम किया है ये सराहनीय काम है, प्रशंसनीय काम है। प्रधानमंत्री जी का कर्तव्य यह बनता है कि इसको सराहना चाहिए। उल्टा आप हमारे अपमान कर रहे, हमको दोषी ठहरा रहे। धान उगाना ही दोष है, इस देश को अन्न देना ही देश है, दोष है? क्या बात देश है? जैसा अभी हमारे भाई राकेश टिकायत जी कह रहे थे, देश में किसानों के एक महासंग्राम शुरू होगा। मैं उनका वचनों का स्वागत करता हूं। पूरी तेलंगाना के जनता और किसान डटकर आपके साथ खड़े हो जाएंगे। टिकायत जी, जो महासंग्राम शुरू होने हैं, मैं आप लोगों का तारीफ करता हूं, आप लोगों को शुभकामनाएं देता हूं। केंद्र सरकार कितना आपको अपमानित किया हम देखते रहे, आश्चर्य व्यक्त करते रहे। आपको केंद्र सरकार ने खालिस्तानी कहा, उग्रवादी कहा, पता नहीं क्या क्या कहा, कितने मुश्किल खड़ा कर दिए, कितने पुलिस तैनात किए, लेकिन अटल तरीके से आप लोगों ने देश के किसानों के प्रति उनके मांगों को लेकर के 13 महीने लगातार जिस प्रकार का आंदोलन किया, शायद पूरी दुनिया भर में कहीं नहीं हुआ, किसी देश में नहीं हुआ। आपने ये हालत कर दी भारत सरकार का कि प्रधानमंत्री को खुदा के आपसे माफी मांगनी पड़ी, देश के किसानों से माफी मांगनी पड़ी। हमारे प्रधानमंत्री तो माफी के सौदागर है, जब कभी चुनाव आता है वो माफी मांग लेते हैं। कुछ समय पहले कुछ अन्य लोगों से भी वो माफी मांगे थे, हो सकता है बाद में भी फिर माफी मांगेंगे, यही लगता है। मैं सीधी बात कहना चाहता हूं, तेलंगाना चाहता है, तेलंगाना अनुरोध करता है, डिमांड करता है, इस देश के किसान भिखारी नहीं है, भीख नहीं मांग रहे हैं। इस देश के किसान मांग रहे हैं, अपना हक मांग रहे हैं। फिर एक बार मैं प्रधानमंत्री से कहता हूं, आप एक नई एग्रीकल्चर पॉलिसी का रचना कीजिए, हम भी उसमें योगदान देंगे। आप अगर नहीं करेंगे, ये बात आपकी बस की नहीं है, आगे चल के आपको हटा देके जो नई सरकार आएगा उसके तहत नई एग्रीकल्चर पॉलिसी, जो इंटीग्रेटेड एग्रीकल्चर पॉलिसी ऑफ इंडिया होगा, उसको हम लागू करेंगे। तेलंगाना जब लड़ने के लिए निकलता है, अंतिम विजय प्राप्त करने तक रुकता नहीं। राकेश जी, एक अजीब बात है, अब हमारे किसान धान उगाए, खरीदो बोले तो ये उल्टा पलटा बोलते हैं। बड़ा चमत्कार, इन्होंने कहा जी क्रॉप बदल दो। हमने किसानों को कहा भाई क्रॉप बदल दो। क्रॉप बदलाव की बात हमारे कृषि मंत्री कह रहे थे, सारे एमएलए कह रहे थे, सारे मंत्री कह रहे थे, गांव गांव में हमारे सरपंच भी कह रहे थे भैया क्रॉप बदलना चाहिए। लेकिन इन्हीं के दो आदमी, एक आदमी है केंद्र कैबिनेट में मंत्री किशन रेड्डी जी, दूसरे इनके पार्टी के अध्यक्ष, भारतीय जनता पार्टी के अध्यक्ष तेलंगाना राज्य के, कह रहे थे कि धान उगाओ, धान उगाओ, हम खरीदेंगे। उनको उचका के बहका के धान उगाने पर कह रहे थे कि उगाओ, हम खरीदेंगे, मुख्यमंत्री की बातों में आने की जरूरत नहीं है, ये उनका कहना था। है टीवी आपके पास? कहां है टीवी? उस राइस को, चावल को, पैडी को केंद्र सरकार के द्वारा खरीदने का सिलसिला चलता है। मैं कल यही बताया, जो एग्जिस्टिंग जो क्रॉप है, जितने भी वो वाइल्ड राइस हो, रा राइस हो, केंद्र सरकार पूरा भारत सरकार खरीदने वाले हैं। ఒకటే ఉంది రెండు ఉన్నాయా? ప్రతి గింజ కొట్టని చెప్పి కిషన్ రెడ్డి గారు చెప్పారు, నేను చెప్పిన పండించిన ప్రతి గింజ కొనే బాధ్యత మాది. నేను మాట ఇస్తున్నాను, ముఖ్యమంత్రి మాటలని మోసపోకండి అని చెప్పి క్లియర్గా
ఆయన చెప్పిన దానికి కట్టుబడిన ఇలా దీనికి అనుగుణంగా మా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు పార్లమెంట్ లో పదవి వేశారు. దాన్ని గుర్తుంచుకోవాలి. सुना टिकायत जी, ये किशन रेड्डी साहब का टीवी का बयान है जो हमने अभी प्रदर्शित किया. वो तो कह रहे थे एक एक दाना 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 हर दाना खरीदेंगे. अब किधर गए बे लापता है. गजब की बात है. सारे तेलंगाना के जनप्रतिनिधि आए दिल्ली में धरना प्रदर्शन करने. भाजपा का षड्यंत्र देखो, हैदराबाद में वो धरना कर रहे. कितने गंदी बात है. क्यों कर रहे हो भाई? किस लिए धरना कर रहे हो? शर्म करो अपने आप पे. कम से कम शर्म तो होना चाहिए. इतना बेशर्म भाजपा, इतना बेशर्म. क्यों धरना कर रहा है बीजेपी? किस वास्ते धरना कर रहा है? मैं आज बताता हूं. हम इतना कमजोर नहीं है. तेलंगाना सरकार इतना कमजोर भी नहीं है कि हमारे किसानों को गंगा में ढकाल देंगे. नहीं, ऐसा नहीं होगा. हमारे जान जाने पर भी ऐसा नहीं होने देंगे. बचा लेंगे हमारे किसानों को. लेकिन सारे देश को पता चले कि इनका व्यवहार कहां कहां क्या क्या चल रहा है. किसानों के साथ इनका व्यवहार क्या है. आपने सही कहा जी, बिल्कुल. आज का जो सरकार है षड्यंत्र वाला सरकार है, जनतंत्र वाला सरकार नहीं है. इतना बड़ा केंद्र का सरकार, इतने बड़े बड़े बातें करने वाले प्रधानमंत्री. तेलंगाना एक छोटा सा राज्य है. वहां के किसान का पैदावारी दान खरीदने के लिए केंद्र सरकार के पास या धन नहीं या नरेंद्र मोदी जी का मन नहीं. क्या नहीं? धन नहीं कि मन नहीं. तेलंगाना तो आपको वोट चाहिए, दान नहीं चाहिए. तेलंगाना से सीट चाहिए लेकिन दान नहीं चाहिए. यह आपका षड्यंत्र है या राजनीति है. जब आवाज उठा के मांग करे तो उल्टा आपके भाजपा को हैदराबाद में धरना पे बैठाए. शर्म करना चाहिए, शर्म होनी चाहिए. ये षड्यंत्र देश में आगे से नहीं चलेगा. हम जाएंगे जी, आज या कल निकल जाएंगे. इस समस्या का समाधान ढूंढेंगे, इसको निपटाएंगे और बाज़ाब्ता आके बाकी दिल्ली में बैठ जाएंगे. इस सरकार का क्या क्या नीति है. आप जैसे कह रहे थे, सारे राजनेताओं को इकट्ठा करेंगे, जोड़ेंगे. इस देश के किसानों को जब तक संवैधानिक रक्षा नहीं मिली, जब तक एमएसपी संविधान में ना आए, तब तक हम बिल्कुल आखिरी बूंद खून तक भी हम लड़ते रहेंगे. लड़ाई जारी रहेगा. हम सारे लोग, राकेश टिकायत जी, हम सारे लोग आपके साथ होंगे. जल्द से जल्द जो मुख्यमंत्री इस बात से सहमत है, जो राजनीतिक पार्टी इस बात से सहमत है, उनकी सारी सहमति से देश में एक ऐसी जलजला भूकंप पैदा करेंगे. ये पीयूष गोयल माल भागते भागते नजर आएंगे. बिल्कुल भागेंगे जी. हमने बहुत देखा जी, बहुत बड़े बड़े हिटलर चले गए, नेपोलियन चले गए, मुसोलिनी चले गए. ये क्या बात है? क्या ये 1000 साल रूल करने के लिए तोड़ी है? कोई परमानेंट है क्या? इतना अहंकार क्यों? किनकी कहो? मंत्रियों से कहते हैं कोई काम दाम नहीं है क्या? मंत्री क्यों आए? हफ्तों पर इनके दफ्तर में गए, वहां मंत्री लोगों को बिठा के 3-3 घंटा देर करके आते हैं ताकि ये चला जाए, उल्टा बदनाम उन पे लग जाए. यही इनका नीति है. सारे हमारे सांसद गए, सांसद के साथ भी यही व्यवहार. क्या ये चलेगा? ये नीति है, केंद्र सरकार चलाने का गंभीरता है. ये बात नहीं चलेगी. यही नहीं जी, कई अन्य बातें हैं जो हमारे दिल में है.
सारे देश के जनता के दिल में जो आग है, हमारे दिल में भी वही आग है। ये आग फैल जाएगी, ये आग आपको खत्म करने तक नहीं छोड़ेगी। जो आप कर रहे हैं, इस सरकार का सीधी नीति है। मैं इस सारे हिंदुस्तान के किसानों भाइयों से भी कहता हूं, सरकार का नीति साफ है। ये पूरा किसान खेती कारपोरेटों के वश करना चाहता है। कारपोरेटों को देके किसान जमीन छोड़ दे और अपने ही जमान नौकर बन के काम करे। ये इनका नीति है। ये कहते हैं मीटर लगा दो। अभी आपने डिमांड किया किसानों को मुफ्त में मिलना चाहिए। उत्तर प्रदेश में ये हाल हो रहा जी। सरकार चुना, मोदी साहब ने बड़ी अच्छा तोहफा दिया। वहां पे तोहफा इतना है कि एक के जगह अगर 2 पशु खरीदेंगे वो कमर्शियल हो जाएंगे। मीटर लगाओ, खून चूसो। यह है तरीका देश चलाने का, किसानों के साथ खिलवाड़ करने का। ये नहीं चलेंगे। इसके अलावा भी जो भी इनके खिलाफ बोलते हैं उसका अपमान करना, उसका विरोध करना, जो विपक्षी नेता विपक्षी दल होते हैं उनके पीछे सीबीआई लगाओ, ईडी लगाओ, इनकम टैक्स लगाओ। इनके पार्टी के अंदर सारे सत्य हरिश्चंद्र है। देखिए, इनके पार्टी के अंदर सारे के सारे सच्चे हरिश्चंद्र है या उनके भाई है। एक भी नेता खराब नहीं है जी। भाजपा के एक नेता के ऊपर भी ना ईडी जाता, ना सीबीआई जाता, ना खुद जाता। जहां भी कोई प्रश्न उठाते हैं, देखो ये लोग कहने लग जाते हैं जी। हर राज्य में इनका एक तमाशा बना हुआ है। चंद ही दिनों में मुख्यमंत्री को हम जेल भेजेंगे। हमने कहा आओ, दम है तो आओ। किसको कौन जेल भेजेगा? आ जाओ, दम है तो आ जाओ। हर किसी को इनके छोटे मोटे कुत्ते राज्यों में भौंकने लगते हैं, मुख्यमंत्री को जेल भेजेंगे। हर राज्य में हर किसी के साथ। मैं साफ कहता हूं, देश आपको समझ चुका है। आपका जनतंत्र का राज्य नहीं है, लोग षड्यंत्र का राज चला रहे हैं। धीरे धीरे पूरा देश समझ गया है। अब देश चुप बैठने वाला नहीं है। तेलंगाना में हमने काफी कुछ कर लिया। भारत देश के लिए अभी काम करना है। हम निकल पड़े हैं। हम इतना बाद में लास्ट में बोलो ना भाई। इधर हम बोल रहे हो, इधर आप बोल रहे हो, तो क्या चीज समझ। अरे अरे बैठ जाओ। खड़ी धूप है, हम सबको जाना है, सक्षम जाना है। दान नहीं कर देंगे तेलंगाना में। किसान देख रहे हैं आपकी तरफ। नरेंद्र मोदी जी को, पीयूष गोयल जी को मैं 2 हाथ जोड़ के प्रणाम करके तेलंगाना किसानों के तरफ से अनुरोध करता हूं, जैसे सारे जगह से दान खरीद रहे हो, तेलंगाना भी दान खरीदो। 24 घंटे हम इंतजार करेंगे। क्या आपसे कोई आदेश आएगा? 24 घंटे के बाद हम फैसला लेंगे। क्या करना है हमें मालूम है। जो करना है हम करेंगे। उसके साथ बस पीछे ही पीछे आपके पीछे पड़ना है। वहां काम निपटा के अब हम निकल पड़ेंगे देश पे। अब देखिए क्या क्या होता है। बात कहां से कहां तक जाता है, किस प्रकार से ले जाया जाता है। काफी बातें हैं। अगर वो मैं बात करने लगूं तो कहेंगे भाई राजनीति करने आए कि दान का मुद्दा लेके आए। अब हम सिर्फ दान का मुद्दा पे ही बात कर रहे हैं, किसानों का मुद्दा पे ही बात कर रहे हैं। राजनीति की बात मैं वापस दिल्ली आके करूंगा, बहुत कुछ करूंगा। इनके क्या क्या षड्यंत्र है, इनके क्या क्या कथाएं हैं, सारे भांडा इनका फोड़ते हैं। किसके साथ किस प्रकार का व्यवहार इन्होंने कर रहा है, ये सारी बातें बड़ी बड़ी बातें हैं। हम वापस आके दिल्ली पूरे हमारे दोस्तों को, जो हमारे साथियों को बुला के बैठ के बात करके राष्ट्रपति चुनाव के बारे में बात करना है और इनके नीतियों के बारे में बात करना है। उन सारे चीजों का करते हैं।
राकेश टिकैत जी को फिर एक बार मैं कहना चाहूंगा, आप तो लड़ते रहे, आपका पिताजी भी लड़ते रहे। जब मैं बहुत छोटा था, यूथ नेता था, 1978 80s में आपके पिताजी एक आवाज पे लाखों किसानों को बुलाते थे, किसान रैली बुलाते थे। उतने महान नेता थे हमारे महेंद्र सिंह टिकैत जी। आपने भी साबित किया, उनके सच्चे सपूत हैं आप, इसीलिए देश के किसान के साथ आप खड़े हैं। आप पे हम गर्व करते हैं, हमारा नाज है आप पे। इसलिए एक ऐसा नेता अगर हो, संघर्ष करे, उनको जाना है। एक्चुअली राकेश टिकैत जी आज उपवास में है, वो खाना भी नहीं खाते आज, हर सोमवार को उपवास रखते हैं, उनका उसूल है। लेकिन मैंने रिक्वेस्ट किया, हमारे किसान इतने दूर से आ रहे हैं, हमारे सारे जनप्रतिनिधि आ रहे, आधे घंटे के लिए आप आना। 3:15 बजे का उनका फ्लाइट है, औरंगाबाद में, महाराष्ट्र में किसी संघर्ष में जाना है, किसान संघर्ष में उनको मीटिंग में जाना है, उनको भी हमें विदा भी करना है। तो इसीलिए भाइयों, आपने जो कष्ट करके इतने तो दूर आए, हमारे को यहां विजय प्राप्त भी हुआ, नहीं भी हुआ, कोई बात नहीं है, लेकिन देश को एक बार बताना था कि तेलंगाना किसानों का मांग क्या है। हमने वो बता दिया, बाकी प्रधानमंत्री पे छोड़ दिया। प्रधानमंत्री का आदेश मिले धान खरीदने का, ठीक है, नहीं भी मिले तभी ठीक है। हम इतने गरीब नहीं है, अपने आप में समस्या समाधान हम ढूंढेंगे, कल परसों में इसका फैसला ले लेंगे। फिर उसके बाद अब इनके पीछे पड़ेंगे, सारे देश के किसानों के भलाई के लिए हम आगे लड़ते रहेंगे। जय तेलंगाना, जय हिंद। तेलुगुలో చెప్పానా? तेलुगु में समझ जाएंगे, कोई बात नहीं, कोई बात नहीं। ధన్యవాదాలు। కేసీఆర్ గారి నాయకత్వం. అందరూ దయచేసి ప్రాంగణంలో ఉన్న అందరూ కూడా, మరి బయట భోజనాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా భోజనాలు చేసి పోవాలి. వేదిక ముందు ఉన్న అందరూ కూడా వేదికకు రైట్ సైడ్ భోజనాలు ఉన్నాయి, అందరికి కూడా భోజనాలు ఉన్నాయి. క్వార్టర్స్ లో గేట్ దాటినాక రైట్ సైడ్ అందరు కూడా భోజనాలు, దయచేసి భోజనాలు చేయాలి అందరూ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్, లాంగ్ లివ్. జై తెలంగాణ, జై తెలంగాణ.